ఆల్ ది బెస్ట్. సేమ్ టు యూ. డియర్ స్టూడెంట్స్, మాస్ కాపీయింగ్, స్లిప్స్ పెట్టడం లాంటి పిచ్చి పనులు చేస్తే డిబార్ చేస్తాను. ఇవన్నీ గుర్తుపెట్టుకుని ఎగ్జామ్ రాయండి. గుడ్ లక్. సారీ సార్. నువ్వు గనక డబ్బు పట్టుకుని రాకపోతే ఈ వీడియోకి అక్కా చెల్లెళ్ల అనుబంధం అని టైటిల్ పెట్టి వైరల్ అయ్యేలా చేస్తా. సార్ ఎడిషనల్. ఎస్, థ్యాంక్ యూ సార్. రైట్. సారీ సార్. యూజ్లెస్ ఫెలో. వీడియో చూపిస్తే నమ్మకుండా ఉంటారా చెప్పు. కట్టుకున్న భర్త కూడా రామలక్ష్మిని మెడపట్టి బయటికి గెంటేస్తాడు. ఏమైంది? రాస్తున్నావు. పేపర్ లీక్ అవడం ఏంట్రా? మనం చదివినంత ఏమైపోవాలి? వాడు ఏం మాట్లాడుతున్నాడు? ప్రిన్సిపల్ బయటికి రావాలి. ప్రిన్సిపల్ బయటికి రావాలి. ప్రిన్సిపల్ బయటికి రావాలి. బయటికి రావాలి. బయటికి రావాలి. ప్రిన్సిపల్ బయటికి రావాలి. బయటికి రావాలి. సమాధానం సార్. మా జీవితాలు ఏమైపోవాలి సార్? సార్ ఇదంతా రూమర్ అని చెప్పండి సార్. సార్ ఇది ఖచ్చితంగా రూమరే కదా? సారీ స్టూడెంట్స్, పేపర్ లీక్ అయిన మాట వాస్తవం. నిజమేనట్రా? ఇప్పుడే ఈవోతో మాట్లాడాం. అన్ఫార్చునేట్లీ ఈ ఎగ్జామ్స్ అన్ని క్యాన్సిల్ చేశాం. అలా ఎలా క్యాన్సిల్ చేస్తారు సార్ మీరు? సంవత్సరం అంతా మేము ఎందుకు వెయిట్ చేయాలి? సంవత్సరం అవసరం లేదు. సెప్టెంబర్లో మళ్ళీ ఎగ్జామ్ పెట్టే ప్రయత్నం చేస్తాము. దీని వెనక ఎవరున్నారు ఏంటో అనేది వెంటనే ఎంక్వైరీ చేస్తాం. స్టూడెంట్స్ అందరూ ఓపికగా ఉండాలి. అరే పాపం రా, నువ్వు ఈ ఎగ్జామ్స్ మీద చాలా హోప్స్ పెట్టుకున్నావు కదా. నీ బ్యాడ్ లక్ రా, బాధపడకు. మా కుటుంబం పరిస్థితి ఏంటో మీకు తెలుసు కదరా. రెక్కాడితే గాని డొక్కాడదు. కరెంటు బిల్లు కూడా కట్టలేని మా నాన్న కష్టపడి నా కాలేజ్ ఫీజు కట్టారు. నా కలలన్నీ కలలుగానే మిగిలిపోయారా? కనీసం ఆ దేవుడు కూడా నన్ను కరుణించలేదురా. రే పాపం రా, చాలా బాధపడుతున్నాడు. పాపం రా వాడు. అదేంటి సార్, అంత కష్టపడి చదివి రాస్తే వేరెవరూ చేసిన పనికి మా జీవితాలు ఎందుకు నాశనం అవ్వాలి సార్? అవును సార్, ఎగ్జామ్ క్యాన్సిల్ చేయడానికి మేము ఒప్పుకోము.
ఒప్పుకోము సార్. మేము ఒప్పుకోం సార్. మేము ఒప్పుకోం.